అంబరీషుడు ఒక రాజు. గొప్ప దైవభక్తి గలవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసేవాడు. నిరంతరము హరినామాన్ని పలికేవాడు. ఈ లోకంలోని సుఖాలన్నిటినీ వదిలి తననే పూజిస్తున్నందున హరి చాలా సంతోషించి సుదర్శన చక్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఒక సంవత్సరం అంబరీషుడు ద్వాదశి వ్రతం చేయాలి అనుకున్నాడు. విష్ణువుకు ఆ వ్రతం ఎంతో ఇష్టం. వ్రతాన్ని మొదలుపెట్టి ఏ విఘ్నాలు లేకుండా పూర్తి చేశాడు. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి అందరికీ భోజనాలు పెట్టాడు. తను కూడా తినబోతుండగా దుర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు. మహర్షిని భోజనానికి ఆహ్వానించాడు. మహర్షి స్నానం కోసం నదికి వెళ్ళాడు. వ్రత నియమం ప్రకారము భోజనం అపరాహ్నం కాకముందు తినాలి. సమయం దాటుతున్నందున మహర్షి రాకపోవడంతో అతిథిని వదిలి ఎలా తినాలి? తన వ్రతభంగం కాకూడదు. పండితుల సలహాతో మంచినీరు త్రాగి మహర్షి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో దుర్వాసుడు నది స్నానం చేసి వచ్చి రాజు జలాన్ని త్రాగడం గమనించి తనను అవమానించారని కోపించాడు. రాజుని నాశనం చేయమని తన శిరస్సు నుండి ఒక జటపీకి వికృతాకారాన్ని సృష్టించి రాజు మీదకు పంపాడు. ఆ రాజును కాపాడుటకు విష్ణువు బహుమతిగా ఇచ్చిన విష్ణుచక్రం అడ్డుపడింది. ఆ శక్తిని దహించి వేసింది. అంతటితో ఊరుకోకుండా దుర్వాస మహర్షిని వెంటబడింది. ఆ మునిని ముల్లోకాల్లో బ్రహ్మ, విష్ణువు, శివుడు ఎవరూ కాపాడలేకపోయారు. మహాభక్తుడైన అంబరీష్ని శరణు అన్నారు. దుర్వాసుడు భయంతో పరిగెడుతూ అంబరీష్ని కడకు వచ్చాడు. రాజు సుదర్శన చక్రానికి నమస్కరించగా అది వెనక్కి మరలింది. ఆ విధంగా మహర్షిని కాపాడి భోజనానికి ఆహ్వానించాడు. మహర్షి సంతృప్తిపడి అంబరీషుని భక్తికి మెచ్చుకొని ఎన్నో వరాలను ఇచ్చాడు.